నేనైనా పరిచయం ఉన్నానా? నేను ఎంఐసీ ఎంఐఆర్ నాకు తెలియదు, ఇప్పుడే VBSలో చూస్తాను. అయితే ఇందులో మొత్తం ఎన్ని పేర్లు కనబడుతున్నాయి మీకు? 31. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ 31లో ఏదో ఒకటి పేరు నెంబరు ఒకటే. ఇప్పుడు అది 1వ అవ్వచ్చు, 10వ అవ్వచ్చు, 50వ అవ్వచ్చు, ఇష్టం. 31 దాంట్లో ఏదో నీ మనసులో అనుకో. అంకి పేరు 2 గుర్తుపెట్టు. అంకి గుర్తుందా? పేరు గుర్తుందా? మనసులోనే పెట్టుకో, పైకి చెప్పు. శ్రద్ధగా చూడాలి. ఇప్పుడు ఈ అక్క ఏ అంకి కోరుకుందో అక్కి నేను చెప్తాను. ఆ నెంబర్ ఇందులో ఉందమ్మా? ఉంటే ఉందని చెప్పి లేకపోతే లేదు. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? కన్ఫామ్గా లేదు. చూసా, బాగా చూస్తున్నావా? నువ్వు అంకి మర్చిపోతే నేను ఏం చేయలేదు. ఇందులో ఉందా? ఈ ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెందులోనూ లేదు. కన్ఫామ్ ఇంకెందులోనూ లేదు. నువ్వు కోరుకున్నది లేదా ఏ కార్డులోనూ లేదు. ఇది ఒక్క దాంట్లోనే ఉంది. అయితే ఈ చెల్లి ఏం కోరుకుందంటే రాహేలు కోరుకుంది. అవునా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. నువ్వు అంటే నాకు సైజ్ చెప్పావా? గట్టిగా చెప్పాలి. చెప్పలేదు. మీ కళ్ళ ముందే కదా ఈ అక్క మనసులో కోరుకున్నది చెప్పేశాను. ఇంకెవరైనా ఉన్నారా టచ్ చేసేవాళ్ళు? సరే, ఇవి ఈ అక్క అంట ఇందాక ఆ పప్పటి బొమ్మ చూసి నవ్వింది కదా తను చూసి, అందుకని వచ్చింది. టచ్ చేస్తుందంట. మనసులో అనుకోవాలి, పైకి చెప్పకూడదు. అంకి పేరు 2 గుర్తుపెట్టుకోవాలి. అనుకున్నావా? మర్చిపోలేదు కదా? సరే, అంకి ఇందులో ఉందా? లేదు. లేదంటే లేదని చెప్పాలి. ఇందులో ఉందా? కన్ఫామ్గా లేదు. ఇందులో ఉందా? ఉంది, పట్టుకోయి. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఒక్క దాంట్లోనే ఉందా? ఇంకెందులోనూ లేదు. మిగతా అన్నింటిలో చూసావా? కరెక్ట్గా చూసావా? నిజంగా ఇంకెందులోనూ లేదు. అయితే ఈ అక్క ఎవరు కోరుకుందంటే రూతుని కోరుకుంది. అవునా? ఈ ఒక్క దాంట్లోనే ఉందన్నావు కదా, ఇంకెందులోనన్నా ఉందా? సరిగ్గా చూసి చెప్పు మరి. మరి అందుకని అడుగుతున్నాను. ఇంకా ఇందులో మరి ఇందాక నుంచి అందుకే చూడమన్నాను. ఇందులో ఉందా? ఇందులో ఓన్లీ 2 కార్డులోనే ఉంది. కన్ఫామ్గా ఉంది. మళ్ళీ మర్చిపోయావు ఈ 2 కార్డులో. అది ఆ 2 కార్డులోనే ఉంది కన్ఫామ్గా. అయితే నువ్వు అపోస్తలుడు అని పౌలును కోరుకున్నావు. అవునా? ఆడ చెప్పమాట గట్టిగా చెప్పు. ఎక్కడ నాకు నెంబర్ చెప్పింది ఏమన్నా? ఏ చెప్పదు. మరి గట్టిగా చప్పట్లు కొట్టరే. ఇంకా ఎవరైనా టచ్ చేస్తారా? మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు అంకెలు గుర్తుపెట్టుకోలేదు. నువ్వు వస్తావా? చేతులు కట్టుకొని అందరూ లాస్ట్. ఇంకా ఇందులో నీకు నచ్చిన అంకి పేరు 2 గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ పిల్లలాగా నేను మర్చిపోయాను అంటే కుదరదు. గుర్తుపెట్టుకున్నావా? బాగా నా కళ్ళలో చూసేసి కన్ఫామ్గా. సరే, అంకి ఇందులో ఉందా? లేదా? లేదు. వెరీ గుడ్. ఇందులో ఉందా? పట్టుకోవాలి. ఇందులో ఉంది, కన్ఫామ్గా ఉంది. ఇదిగో మీరు అందరూ చూడండి, ఇందులో ఉంది. ఓకే, ఇందులో ఉందా? ఉంది, కన్ఫామ్గా ఉంది. ఇందులో ఖచ్చితంగా లేదు. ఇందులో కూడా ఉంది. ఇప్పుడు ఈ 3 కార్డులోనూ ఎక్క కోరుకున్నటువంటిది ఉంది. అవునా? పట్టుకో, 3 కార్డులు పట్టుకో. కన్ఫామ్గా 3 కార్డులు ఉందా? లేదా మర్చిపోతా తర్వాత ఈ అమ్మాయి లాగా చెప్తావు నువ్వు కూడా. ఈ 3 కార్డులో ఖచ్చితంగా నువ్వు కోరుకున్నానికి ఉంది. అవునా? నిజమా? అయితే నువ్వు దీనా అని కోరుకున్నావు, 28వ నెంబర్. అవునా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. అవునా కదా? అది చెప్పు మరి. ఎవరు కోరుకున్నావు? 28వ నెంబరు దీనా. హల్లెలూయా. ఇప్పుడు మీకు కూడా నేను ఎలా చెప్పగలుగుతాను, అలా చెప్పాల్సిన జ్ఞానం కావాలా? అలా చెప్పగలిగే నాలెడ్జ్ కావాలా? అయితే మీ అందరికీ ఒక విషయం చెప్తాను నాన్న. ఏంటంటే యేసయ్య మన దేవుడే. ఏ దేవుడు అంటే ఎవరికైనా జ్ఞానము ఇవ్వగలిగినటువంటి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య
ఆయన యొద్దకు వచ్చువాని ఏమాత్రము త్రోసివేయక మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు దేవుడు వాళ్ళకి ధారాళముగా జ్ఞానాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు ఈ యొక్కొకరు ఇలా కొంతమంది వచ్చి వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు చెప్పకుండానే నేను చెప్పేశాను. అవునా? వీళ్ళకి నాకు ఇంతకుముందు ముఖ పరిచయం కూడా లేదు, నేను చెప్పగలిగాను. అలా మీరు కూడా ఏదైనా సరే బాగా చదవగలిగి చెప్పగలగాలంటే మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే, యేసయ్యా నాకు జ్ఞానము నివ్వేసయ్యా అని అడగాలి. ఏమడగాలి? యేసయ్యా నాకు చదువులో మంచి జ్ఞానం ఇవి, సమాజంలో ఎలా బ్రతకాలో మంచి జ్ఞానం ఇవి, నేను ఈ లోకంలో నీ బిడ్డగా అన్ని జ్ఞానాలు కలిగిన బిడ్డగా ఎదగాలని అడగాలి.